హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం పచ్చి మామిడికాయ, క్యారెట్ తురుముతో పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ఆ పచ్చడి కోసం ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. అలాగే సగం కప్పు మామిడికాయ తురుము వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఉప్పు, 4 స్పూన్ల కారం, 2 స్పూన్ల మెంతుల పొడి వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్ కానీ, బౌల్ కానీ ఏమీ తడనేది లేకుండా చూసుకోవాలి. ఉప్పు, కారం మొత్తం క్యారెట్‌కి, మామిడికాయ తురుముకి పట్టేలా చూసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తరువాత పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, ఒక కప్పు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. ఇలా కంప్లీట్‌గా చల్లారిన తర్వాతే మనం పచ్చడిలో వేసుకోవాలి. లేకపోతే పచ్చడనేది నిలువ ఉండదు. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 2-3 మంత్స్ వరకు నిలువ ఉంటుంది. బయట స్టోర్ చేసుకుంటే గనక 1 మంత్ వరకు ఉంటుంది. తాలింపు మొత్తం పచ్చడికి పట్టేసిన తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని ఒక 6 అవర్స్ పాటు పక్కన ఉంచుకోవాలి. 6 అవర్స్ తర్వాత ఎయిర్ టైట్ బాక్స్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్, మామిడికాయ తురుము పచ్చడి ప్రిపేర్ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.